బాబాయ్ నమస్కారం. బాబాయ్ నమస్కారం. మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా కనబడుతుంది? ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి అడిగారు కదా, మీరు అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా చూసుకోండి, ఒక మచిలీపట్నం అనే కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఏ నియోజకవర్గం సరే అభివృద్ధి కానీ రోడ్లు వేయడం కానీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేదవాడికి కానీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, లేకపోతే మన రైతులను ఆదుకోవడంలో కానీ, మొన్న పంట పడిపోతే నష్టపరిహారం ఇవ్వడంలో కానీ, దేంట్లో కూడా ఒక్క దాంట్లో కూడా రైతులు కానీ, ప్రతి కాంట్రాక్టర్ ఉద్యోగులు కానీ, లేకపోతే మన అంగన్వాడీ వర్కర్స్ కానీ, మన నిరుపేదలను మన ఇనుము సువ్వ అవన్నీ పెంచేసి అందరూ కూడా రోడ్డుని పాలైపోయి టాపీ మెస్సులని పనులు లేక ఎంతమంది ఇబ్బందులు పడ్డారో రాష్ట్రం మొత్తం చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే చూడలేకపోయాడు. అందరూ చూశారు. ఒక జగన్మోహన్ రెడ్డి భజన చేసే కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇది మినిస్టర్లు మంత్రులు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరు బాగా తిడితే వాళ్ళకి మంత్రి పదవి కదా, దానివల్ల భజన చేసే మంత్రులు ఎక్కువయ్యారు. ఆ భజన చేసే మంత్రులు తప్ప అక్కడ ఎవరు మిగలరు. రాబోయే కాలంలో ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గట్టిగా బుద్ధి చెప్తారు. ఒక్క మంత్రి కూడా మిగలడు, అక్కడ ఒక్క పదవి కూడా గెలవలేడు. అసెంబ్లీ గేటు కూడా లోపలికి దాటితే కూడా ఈసారి లేకుండా చేస్తామని చెప్పి ప్రజల తరఫున సీతారాంపురం మాది, బందర్ నియోజకవర్గం మాది, గట్టిగా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాం. కూడా దీనికి సవాల్కి ఇస్తున్నాను రమ్మను నేను. అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేక ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలు కానివచ్చు, జగన్ గారు సీఎం అయినాక ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నెరవేర్చారని చెప్పి మీరు అనుకుంటున్నారు? జగన్ గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలు తీయమనండి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం ఉండగా అసెంబ్లీలో ఏమైతే మాట్లాడో ఒక్కసారి టేప్ రికార్డ్ బయటికి ఇమ్మనండి. అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? పెట్రోల్ డీజిల్ గురించి ఆయన అది కంఠాపదంగా మాట్లాడాడు. 50 రూపాయలు డీజిల్ ఉంది, మన పెట్రోల్ 50 రూపాయలు ఉంది, పక్క రాష్ట్రంలో ఉంది, గుంటూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇవాళ నువ్వు వచ్చినాక డీజిల్ ఎంత, పెట్రోల్ ఎంత? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ రోజు నువ్వేగా మాట్లాడింది, ఆ రోజు నువ్వేగా పాదయాత్రలు చెప్పావుగా, మన అసెంబ్లీలో చెప్పావుగా, ప్రతి ఒక్కడికి ముద్దిచ్చావుగా, చెప్పావు కదా. ఎవడో చెప్పాలి, నువ్వు చెప్పింది. ఆ రోజు ఏమన్నావు? గ్యాస్ బాండ్ల గురించి చెప్పావు, పెట్రోల్ గురించి చెప్పావు, డీజిల్ గురించి చెప్పావు. ఇవాళ ఏమి నెరవేర్చావు నువ్వు? ఒకటి చెప్పాను, నువ్వు ఆ రాగానే బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేస్తానన్నావు, మందు ఎత్తేస్తానన్నావు. ఇవాళ నీ సొంత మందు అమ్ముకున్నావు, నువ్వు సొంత భూమి బ్రాండ్లు పెట్టుకున్నావు, నువ్వు నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లతో మందు అమ్ముకున్నావు, ప్రజలు ఆరోగ్యం చెలగడలాడుకున్నావు తప్ప నువ్వు ఇచ్చిన హామీలో ఏమి నెరవేర్చలా. ఒక్క హామీ నెరవేర్చాడని చెప్పి అనమనండి. అమ్మఒడి అన్నాడు, ఈ అమ్మఒడి ఎంతమందికి పడింది? ముందు 10 మందికి వేసాడు, తర్వాత వచ్చాడు 5 కోత పెట్టాడు, 18,000 పెట్టాడు. 2వ సంవత్సరం జరిగి సగం మంది కోత పెట్టాడు. కోత పడకుండా ఒక్క నియోజకవర్గం వచ్చామని దమ్ముగా లిస్టుంటే బయట పెట్టమను, దమ్ముగా. అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా మీరు అన్నట్టుగానే మన రాష్ట్రంలో చంద్రబాబు గారి హయాంలోనే కార్పొరేషన్లు ఉన్నాయి, జగన్ గారి హయాం వచ్చినా కూడా కార్పొరేషన్లు ఉన్నాయి. చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి కార్పొరేషన్ల అభివృద్ధి బదులు నడిచే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ. జగన్ గారి హయాం వచ్చినాక ఈ కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందంట? కార్పొరేషన్ ఎక్కడికైనా కార్పొరేషన్ లేదు కండి. ఇప్పుడు మీరు జగన్ కార్పొరేషన్ లేదు కండి, అది జగన్ గారి కార్పొరేషన్ ఉందాపా, ప్రజల కార్పొరేషన్ లేదు. మీరు గతంలో 2 కార్పొరేషన్ ఉందన్న మీరు అన్నారు, చంద్రబాబు గారి కార్పొరేషన్. ఇప్పుడు కార్పొరేషన్ ఎక్కడుంది? జగన్ గారి కార్పొరేషన్ ఉంది అంతే. ఎమ్మెల్యేకి లేదు, మినిస్టర్కి లేదు. జగన్ గారు ఫోన్ ఇస్తే ఏది మాట్లాడమంటే దాన్ని కంఠాపాతంగా చదవడం తప్పితే ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా సొంతంగా మాట్లాడే అధికారం వీళ్ళకు ఉందా? మీడియా ముందుకు చెప్పమానండి సొంతంగా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీరు అన్నట్టుగానే మన రాష్ట్రం చంద్రబాబు గారి హయాంలో పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నారు రోజా గారు. దాని మీద మీద ఉంటారు. పర్యాటన మంత్రి గారు ఎవరన్నారని మీరు? రోజా గారు ఉన్నారంటారు. ఇంకా అదండి పర్యాటక మంత్రి అని మాకు తెలియదు, మీరు చెప్పేదాకా. నిజమండి, ప్రజలను అడగండి, పని నాకు తెలియదు. ప్రజలు తెలిసి అడగండి, అది మీరు చెప్తే మాకు తెలిసింది. అంటే ఎందుకన్నానండి, జగదాలు గంటలేదండి. పర్యాటక మంత్రి గారంటే ఎక్కడ డెవలప్మెంటే చేశారు, పలానా రాష్ట్రంలో చేశాను, పలానా పర్యటించాను, పలానా డెవలప్మెంట్ చేశానని రోజా గారిని మీడియా ముందుకు వచ్చి చెప్పమానండి. ప్రజల తరపున నేను హామీ ఇస్తాను. అడుగుతా ఉన్నా, చెప్పండి ఎక్కడ పర్యటన చెప్పండి. ఊరిని శాఖ మంత్రి గారని మీరు చెప్తే మాకు తెలియదు, నాకే తెలియదు, అయితే నాకు తెలియదు.
అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండడం కోసం చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారిలో 70% కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించినంత ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు ఉన్నారన్న. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కమ్మటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయంలో బస్సులు పెట్టి జనాన్ని తీసుకెళ్ళి ఎంత కంప్లీట్ అయిందో అందరికీ చూపించారు. అక్కడ భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఏర్పాటు చేశారు. అది పక్కన పెడదాం. సరే, ప్రజలు తెలియదేదో గుడ్డిగా వెళ్ళారు అనుకుందాం. వీళ్ళు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సరే వీళ్ళు గొప్పవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారు తెలియదు ప్రాజెక్ట్ కడతాం. మీకు తెలుసుగా, మీరు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో మీరు ప్రాజెక్ట్ ఎంత పూర్తి చేశారు? మీరు పోలవరం ప్రాజెక్టుని ఆయన నీళ్లు తోడుతుంటే ఏమన్నారు? వీళ్ళు డబ్బే కూడా నీళ్ళు తోడుతున్నారు తప్ప అది కడితే నీళ్ళు వచ్చేసి అన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా తప్ప ఏ జిల్లాకైనా నీళ్లు సకాలం అందించారో ఒక్కసారి చెప్పమన్నాడు. ఏ జిల్లాకు నీళ్ళు ఇచ్చారు వీళ్ళు? ఎక్కడా కూడా నీళ్ళు అందక సగం పంట మాడిపోయి చనిపోయి రైతులు బోర్లు వేసి మోటార్లు వేసి ఇంజాలతో నీళ్ళు తోడుకున్నారు. ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా ఉందా చంద్రబాబు నీళ్ళు తోడుకోవడం? పంట ఊడిస్తే పంట ఉంది అంటే నీరు సాగు చివరి వరకు కూడా, చివరి ఎకరం బొట్టు సాగు వరకు కూడా ఇచ్చారు నీరు చంద్రబాబు గారు. నువ్వు ఎక్కడిచ్చావు? రైతులు ఎండిపోయి అలో లక్షణం అన్నా కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలా, నువ్వు నీళ్లు తోడలా, రైతును ఆదుకోలా. రైతులు ధాన్యం అన్నావు, సచివాలయం అన్నావు. తెలియని రైతులు ఉన్నాడు, సచివాలయంకి వెళ్తాడా? వాడికి తెలుసా? రైతు ధాన్యం దొంగ ధాన్యమా, రైతు ధాన్యమా? నువ్వు రైతుని పెట్టి ఆడరాడు ఫోటో దిగి రైతు ధాన్యం నీవు చెప్పించాడు మిల్లుకి ఎత్తుకెళ్ళాలి. నువ్వు ఏ మిల్లు అంటే ఆ మిల్లుకి ఎత్తుకెళ్ళాలి. ఎందుకు ఎత్తుకెళ్ళాలి? మిల్లర్స్కి నీకు కమిషన్ ఉన్నాయి కాబట్టి మేము ఆ మిల్లుకి పట్టుకెళ్ళాలి. రైతు సొంతంగా ధాన్యం అమ్ముకునే దరిద్రం లేదు. ఇవాళ రైతు ఎక్కడ బయటికి వెళ్ళి అమ్ముకునే దౌర్భాగ్యం లేదు. చంద్రబాబు నాయుడు గాయంలో రైతు ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ ధాన్యం అమ్ముకున్నాం మేము. ఎక్కడా కూడా రైతు మోసపోలా, దగా పడలా, ఏ కమిషన్ బేరగాడికి వెళ్ళా, నచ్చిన రేటు నచ్చిన బేరగాడికి అమ్ముకున్నాడు. ఇవాళ అది లేదు. నువ్వు ఇచ్చిన రేటు ఫిక్స్ చేసావు, నువ్వు ఇచ్చినట్టుగా రైతు అమ్ముకోవాలి. నువ్వు ఏ మిల్లు చెప్తే ఆ మిల్లుకి రైతు తాకట్టు వేసుకుని గతి లేని పరిస్థితులు ఎవరు రైతు ఉన్నాడని నేను బల్ల గుద్ది మరి చెప్తా. ఎక్కడికి రమ్మని వచ్చి సవాళ్ళకి విసరగలను, రమ్మని వస్తా. ఏ మినిస్టర్ చెప్పగలరు, ఏ ఎమ్మెల్యే చెప్పగలరు చెప్పానండి. రైతును బాగు చేశాను ఒక్క నాయకుడిని రమ్మని చెప్పానండి ఎవడైనా సరే. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. మన ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు సరైన సకాలంలో నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు కూడా దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఎక్కువగా జనం అనేది చదువుకున్నారు, ఓకే. అది చంద్రబాబు నాయుడు చదువుకోలేదా? గేదెలను కాశారా? కాదండి, చంద్రబాబు నాయుడులో గేదెలను కాశారా? ఎక్కువ మంది చదువుకోలేదు. అప్పుడు ఇప్పుడే చదువుకున్నారా? అప్పుడు గేదెలను కాయలేదుగా, అప్పుడు చదువుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి పేదవాడికి విద్యా సౌకర్యం ఇచ్చి బయటికి వెళ్తానని పంపి ఉద్యోగాల వరకు పోరాడారు ఆయన. నువ్వు జాబ్ క్యాలెండర్ లేదు. అసలు జాబ్ ఎప్పుడు క్యాలెండర్ ఇచ్చావు? నువ్వు ఏ రోజు జాబ్ తీసావు బయటికి? ఉన్న ఆశా వర్కర్లు నడు రోడ్డు మీద పడిపోతే వాళ్ళకే దిక్కు లేదు. ఇంకా జాబ్ ఎక్కడ ఉందని మీరు జాబులు అంటారు? ఆశా వర్కర్లు చూశారు కదా, మీరు నడు రోడ్డు పడ్డారు కదా, అంగన్వాడీ వర్కర్లు పడ్డారు కదా. నిన్నటిదాకా అదే పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళ జీతాలకే వాళ్ళ దిక్కు లేదు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ నీకు జాబ్ ఎక్కడిచ్చావు? నిర్భేద బుద్ధి ఎక్కడిచ్చావు? నువ్వు ఎవరికి ఇచ్చావు? పారిశుద్ధ్య కార్మికులకు లేదు, ఎవరికి లేదు కదండి. అయితే ఏంటంటే బటన్ నొక్కానంటాడు, ఎప్పటికప్పటికే బటన్ నొక్కడమే. ఏం బటన్ నొక్కుతాడు? ఎక్కడో ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లోనో లేదా గుంటూరు ప్యాలెస్లోనో ఏదో ప్యాలెస్లో బటన్ నొక్కుతాడు. అవి డబ్బులు పడేది ఎప్పుడండి? నువ్వు బటన్ నొక్కడం వరకే, పడేది లేదు. 100 మంది లిస్టు బయట చెప్తావు, పడేది 10 మందికి. కానీ నువ్వు బటన్ బట్టి నొక్కేస్తావు 100 మందికి, ఇక్కడ డబ్బులు పడవు. అది జగన్ గారి ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం అలా కాదు. బటన్ నొక్కాలు ఉండవు, బటన్ ఎప్పుడు నొక్కలా. ఆయన వేసాను అంటే ప్రతి రైతుకి సబ్సిడీ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇచ్చాడు. మొన్న తుఫాను వచ్చింది, ప్రతి రైతు నష్టపోయాడు. ఏ రైతుకైనా నువ్వు వచ్చి పంట ఆదుకున్నావా? ఈరోజు సబ్సిడీ ఇచ్చావా? పంట నష్టం డబ్బులు వేసావా? ఎవరికి వేసావు? పడిపోయిన దాన్ని ఉంది, మొలకొచ్చిన దాన్ని కొనమన్నావా? నువ్వు కొన్నారా? ఏ మిల్లు కొంది? ఎక్కడన్నా కరెక్ట్ రేటుకి అమ్మించావా? ఒక్క అధికారిని పంపించావా? ఒక గ్రామానికి వెళ్ళావా? ఒక ఎంఆర్ఓ వెళ్ళాడా? ఒక విఆర్ఓ వెళ్ళాడా? అధికారంగా ఉంటే ఏమన్నా బయటపెట్టు. ప్రజలకి తరపున మేము రావడానికి ఎక్కడికైనా సిద్ధంగా ఉంటాం. మేము అడిగిన దానికి ఏ రోజైనా సమాధానం చెప్పడానికి మీరు రెడీగా ఉంటే మేము మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఏ మంత్రి ఎమ్మెల్యేకైనా సమాధానం సవాలు ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బందర్ నియోజకవర్గంలో పేరు నాని గారికి కాదు, పేరు కిట్టు గారికి టికెట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బందర్లో ఎలా ఉంటుందో అనుకుంటున్నారు మీ పరిస్థితి?
ఇప్పుడు బందర్లో గెలుపుంటే పేరు నాని గారు రాజకీయం ఎందుకు వదిలేస్తారండి? బందర్లో గెలుపుంటే పేరు నాని గారు రాజకీయం పక్కన రారు కదండి. వాళ్ళ అబ్బాయి కిట్టుకి టికెట్ అడిగారు, సరే టికెట్ ఇచ్చారు, తప్పలేదు, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. పేరు నాని గారికి స్కోప్ లేకే మేము తప్పుకున్నానండి నా కొడుకేమన్నారు. ఎందుకు కొత్తవాడు కనుక ఓడిపోయినా ఓడిపోతాడులే ఏమవుద్దని ఆయన ఊహాగానాల, ఇంతేగా తప్ప రెండోది ఏమీ లేదు. బందర్లో అనేది కొల్లు రవీంద్ర తప్ప ఏ ఒక్క వ్యక్తి అక్కడ ఎవరేసినా గెలవలేడు, గెలవడం కూడా అది పక్కా. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 170 సీట్లు గెలవాలని చెప్పే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది చాలా వరకు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి మొగ్గు చూపే అవకాశం చూపుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు 175 మీరు గెలుస్తారు, ఓకే, మీకే నేను కూడా సపోర్ట్ ఇస్తా మీరు అన్నదానికి. బందర్ ఎంపీ గారు బాలశౌరి గారు ఎందుకు రాజీనామా చేశారండి? ఎవరో వద్దు, ఇంకా కొంతమంది రాజీ చేశారు, అందరు కాదు. బందర్ ఎంపీ గారు మీరు 170 సీట్లు గెలిచే లెక్క అయితే మీ పార్టీ నుంచి మీ ఎంపీని రాజీనామా చేశాడు. మీకు మీ అధికారం మీదే కదా, నెక్స్ట్ వచ్చేది 170 సీట్లు మీదే కదా. మీ ఎమ్మెల్యే, మీ మంత్రి, మీ ఎంపీ మీకు రాజీనామా చేసి బయటకు ఎందుకు వచ్చాయండి? అంటే మీరు గెలవరు కాబట్టి, అధికారం మీకు రాదు కాబట్టి మిమ్మల్ని రాజీనామా చేసి మీకు దూరంగా బయటకు వచ్చేసాడు బందర్ బాలశౌరి గారు. అట్లాగే 3 మందిని చూసుకోండి, వాళ్ళ పార్థసారథి గారు కానీ ఇంకోటి ఎంతమంది చూసుకోండి. మీరు ఎందుకు బయటకు వస్తున్నారు? వీళ్ళందరూ కూడా నీ మీద నమ్మకం లేక, అది నువ్వు గెలవనా? మీ మంత్రులే, మీ ఎంపీలే రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. ఎందుకు? మీరు గెలవరు కాబట్టి. మా దగ్గర అధికారం ఉంది కాబట్టి, చంద్రబాబు గెలుస్తారు కాబట్టి, నమ్మకం ఇక్కడ ఉంది కాబట్టి, మోసం అక్కడ ఉంది కాబట్టి, మోసానికి రాజీనామా చేసి నమ్మకం ద్వారా నమ్మకం వెనక నడుస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు ఈ రోజున అందరూ కూడా. అదొక్కసారి తెలుసుకోమని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా. థ్యాంక్ యూ అన్న.